ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. ఎక్కడికి వచ్చారు? ఎవరి నుంచి వచ్చారు? ఇక్కడ ఏంటి నడాడుకున్నది? పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని. పవన్ కళ్యాణ్ వస్తున్నారనా? అంటే మీరు చాలా పనులు ఉంటాయి కదా మీకు, పనులేని మామూలుగా మరి ఎలా వస్తున్నారు? మరి మీకు లాస్ కదా మరి. అంటే మీకు కూలి పని వ్యవసాయం పనికి వెళ్ళమండి, పని మనకి సరదా పవన్ కళ్యాణ్ గారిని చూస్తారని. అంటే జనసేన పార్టీ అంటే మాకు ఇష్టమని వచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తారని వస్తే మంచి జరుగుతుంది వచ్చారా, లేకపోతే మామూలుగా ఎవరన్నా మీరు ఏమన్నా డబ్బులు ఇచ్చారా? మంచి జరుగుతుంది. మీ సొంత డబ్బులతో వచ్చారు అయితేనే. ఓకే, అయితే ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఇక్కడ డబ్బులు? పవన్ కళ్యాణ్ నిలబడుతున్నారు కదా, పక్కా జనసేన వస్తుంది అన్నారు. వంగగీత గారు ఉన్నారు కదా, మరి ఏమో చెప్పలేదు. ఎవరు వేరు ఓకే. అప్పుడన్నా చిరంజీవి గాలి వచ్చిందండి ఆవిడ. ఎంపీ అంటే ఆవిడ జగన్ గారి గాలి వచ్చింది. ఇప్పుడు ఎవరు ఓటేసిన వాళ్ళు లేరండి. అదే ముందు ఇదే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నగారు ప్రజారాజ్యమే వచ్చింది. ఇప్పుడు ఎవరి మీద రాదు కదా. జగన్ మహా ఓటింగ్ ఎవరికి ఇచ్చారండి. పల్లెకలు కూడా ఇబ్బంది పెడుతుంటేనే. పవన్ కళ్యాణ్ గారు వస్తే అంత మంచి జరుగుతుంది, నెగ్గించుకుంటారు. మంచి జరిగితేనే వచ్చాను. థ్యాంక్స్ అండి. మీరు చెప్పండి బాబు, చెప్పండి చెప్పండి ఎలా ఉంది చెప్పండి. పిడాపురం నియోజకవర్గం అంటే పవన్ గారు గ్యారంటీ అండి. ఇంత ముందు సంక్షేమ ఏర్పడారో 2 వారు బస్సు దూసుకొచ్చేసిందండి మా ఏరియా కరెక్ట్ గా. అలాగా మాది ఎప్పుడు అధికార పార్టీ కాదు, మాది ఇప్పుడు పవన్ గారి పార్టీ మాత్రం గ్యారంటీగా కంపల్సరీ మా సీట్ గ్యారంటీ అండి. కంపల్సరీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిడవరంలో నిలబడ్డారు కాబట్టి కంపల్సరీ మీరు పిడవరంలో అందరూ ఆయనకి అండగా ఉంటారు. ఆయన రైతులకి చాలా మందికి సాయం చేశారు. ఇంకోటండి, కాపులకేమో వేయట్లేదు. మిగతా వాళ్ళు ఎకరం చేసుకుంటే 10,000, ఎకరానికి 10,000 అండి. ఎకరానికి 10,000 మిగతా జాతి చేసుకుంటే కాపులకు లేవండి. మాకు చేసే వాళ్ళు అందరూ కాపులు. ఈ పేరను పెట్టుకుని వాళ్ళ పేరను పెట్టుకుని వాళ్ళకి అయితే 15,000 20,000 పడిపోయినా పడిపోయినా రాయించుకుని డబ్బులు తీసుకుంటాం. మాకు అయితే రూపాయి ఇట్లేదండి. ఎకరం 30,000 15,000 చేసి గదిలో ఏం మిగుతుంది మాకు. అలా చేస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరికి చాలా ఊపు మీద ఉన్నారు కదండి, మరి అదే ఊపు కూడా మొత్తం అంతా ఉంటుంది అంటారు పిడవరం అంతా? మొత్తం మా ఏరియా అంతా ఉంటుంది. అంటే మీ ఏరియా ఒకరి మీద నిలబడలేదు కదా పవన్ కళ్యాణ్ గారు. మా జీడి మాత్రం గ్యారంటీ అండి. ఏరియా ఆయన గుర్తేటండి అది క్లాస్ అండి. మరి ఆయన నెంబర్ తెచ్చా మరి? అది క్లాస్ అండి. వార్డు నెంబర్ తెచ్చండి మరి? వార్డు నెంబర్ వచ్చి 4 అండి. 4 నెంబర్ అండి. వారంటీ అండి. వారంటీ కాదు, గుర్తు చదువుకోలేదు. చెప్తారండి. థ్యాంక్స్ అండి. అయితే నాకు మీరు చెప్పండి. చెప్పండి సార్, మీరు అడగండి సార్. ఇక్కడ ఎలా ఉండబోతుంది? మీరు అడగండి సార్, నేను చెప్తాను. ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు గ్లాస్ వెళ్తారు సార్. గ్లాస్ వెళ్తుంది అంటారు, అంత గట్టిగా చెప్తాం. మరి వంగగీత గారు ఉన్నారు కదా, మరి మొత్తం నియోజకవర్గం అంతా తిరిగాను సార్. నియోజకవర్గం ప్రతిరోజు తిరుగుతానమ్మా, ఎవరో ఒకరితో అలా తిరుగుతాను. తిరిగిన అన్నారు అక్కడ రోడ్లు కానీ కాలువలు కానీ ఎలా ఉన్నాయి? అక్కడ గోతుల కన్నా డెవలప్మెంట్ ఏమీ లేదండి. అంటే మరి ఇక్కడ జగన్ గారు మరి నేరుగా డబ్బులు అకౌంట్లో వేస్తున్నారని చెప్పారు కదా, మరి ఆ యాత్ర అంటండి ఓటుకి 6,000 అంటండి. అవునండి. తీసుకుంటారు మరి ఇక్కడ? మరి తీసుకున్న మాటకి ఓటుకి 2 గ్లాస్ వేసేస్తారండి. తీసుకున్న మాటకి చెప్తారంటే పిఠాపురంలో నైట్ కి రాజకీయాలు మారిపోతాయని చెప్తున్నారు. మరి నిజమంటారా? తినేసేసి గ్లాస్ వేస్తారండి 2. ఈ లోపల ఇంకోటి సార్, మాకు ఇక్కడ భూములు ఉన్న వాళ్ళు మామూలుగా సొంత భూములు సర్వే చేసండి. ఆ పట్టాల మీద పాస్బుక్ల మీద కూడా జగన్ బొమ్మలు ఉంటుందో ఇంకా రైతులకి అందరికీ కూడా బాగా ఎత్తుపడేది. జగన్ మీద ఎత్తుపుట్టిన కారణం ఏంటంటే ఎక్కువగా అండి రాళ్ళ మీద బొమ్మలు, అతని బొమ్మలు ఉంటాం, పాస్బుక్ మీద బొమ్మలు ఉంటాం. రిజిస్ట్రేషన్ కాంతాలు ఒరిజినల్ కాంతాలు కొనుక్కున్న వాడి దగ్గర లేకపోవడం, దాని వలన ఎక్కువగా ప్రతి ఒక్కరికి కూడా ఎత్తుపడింది. ఇప్పుడు రైతులు కదా పెద్ద సమస్య కింద ఉన్నదంటారు అయితేనే. బాగా ఎక్కువ అండి. మరి పెద్ద దగ్గరికి వెళ్ళి చెప్పాల్సింది కదా మరి. అలాగే కదండి, పింఛనీళ్ళు ఇచ్చుకునే వాళ్ళు కూడా ఈ 2 నెలలు కూడా పెట్టేసాడండి లింకు. ఏమండి ఇతను సచివాలయంలో 5 స్టాఫ్ వేశారండి. ఈ 5 స్టాఫ్ ఖాళీగానే ఉన్నారు కదండి. వీళ్ళకి పింఛనీళ్ళు ఈ ముసలికి ఇంటింటికి పట్టుకెళ్ళి పంచిపెట్టిన స్టాఫ్ లేదండి సచివాలయంలోని. మరి బ్యాంకులో ఎందుకు వేయాలండి ఇతను? బ్యాంకులో అకౌంట్ వేయడం తప్పే కదండి. ఆ ముసలి వెళ్ళి అకౌంట్ ఎలా వస్తుందండి? ఈ లోపల అక్కడ అకౌంట్ మళ్ళీ పాదాలంతా ఫిలప్ చేసి వాళ్ళు బ్యాంకులో ఉన్నారండి. అప్పుడు వాళ్ళ పరిస్థితి లేదండి. చదువు దానాలు ఉన్నారు, ఇంకో రకంగా ఉన్నారండి, ఇంకో ఉన్నారు. ఈ పింఛనీల గురించి ఎంత గుండె పిండి అయిపోతున్నారండి.
చాలా ఇబ్బంది పడుతున్నారు అంటారు అయితే. అవునండి, ప్రతి విషయం గురించి కూడా అస్సలు అంటే ఇప్పుడు ప్రభుత్వం మారాలంటారు అయితే మీరు. ప్రభుత్వం మారాలండి. అక్కడ మోడీ గారు రావాలండి, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అండి, ఇక్కడ ఎంపీ పవన్ కళ్యాణ్ గారు నెగ్గాలండి. ఈ 3 ఉన్నాయంటే ఎమ్మెల్యే ఎంపీ మొత్తం అలా 2 నెగ్గితే అండి ఆ రోజు ఈ రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుందండి. ఇదే పిఠాపురం మళ్ళీ రాజధానిలో తయారు చేస్తారండి పవన్ కళ్యాణ్ గారు.